రైట్ అండి. ప్రేమందర్ రెడ్డి గారు ఒక కాలర్ ఉన్నారు, సుభాష్ న్యూయార్క్ నుంచి కాల్ చేశారు. సుభాష్ గారు నమస్తే అండి. నమస్తే రెడ్డి గారు. ఒక 2 పాయింట్స్ సార్. 2 పాయింట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్య ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీజీ వెస్ట్ బెంగాల్లో టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్ ను పట్టుకుని టూ మై ఆర్ కాంగ్రెస్ అవర్ కరప్షన్ అని టీఎంసీని మమతా బెనర్జీని అన్నారు. కరప్షన్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఈ 10 years లో భారతీయ జనతా పార్టీ కరప్షన్ ను అరికట్టడానికి మీరు ఎలాంటి జ్యుడిషియల్ రిఫార్మ్స్ తీసుకురాలేదు. అంటే లా మినిస్టర్ ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ ఉంటారు దేశానికి. కానీ మీరు కరప్షన్ పైన కేవలం ఈ ఎన్నికల ప్రచారం, లేకపోతే August 15th, లేకపోతే January 26th రోజే మాట్లాడతారు. కానీ అసలు కోర్టులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఈ వేల కేసులు ఉన్నటువంటి అవినీతి కేసులున్న వాళ్ళపైన ఎలాంటి చర్యలు లేవు ఈ 10 years నుంచి. కాబట్టి మీరు కేవలం ఈ ఎన్నికల ప్రచారంలో మాత్రమే ఈ కరప్షన్ అరికడతారా, లేకపోతే ఇంతవరకు అయితే అసలు చెప్పాలంటే కరప్షన్ పైన ముఖ్యంగా కోర్టుల ద్వారా జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఎందుకు తీసుకురాలేదు? అంటే మీకు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అవినీతి కనిపించింది, కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 10 సంవత్సరాల నుంచి బెయిల్ పైన ఉన్న ఆంధ్రప్రదేశ్ బెయిల్ పైన తిరుగుతున్నటువంటి గజదొంగ కనిపించలేదా మీకు? కాబట్టి మీరు ఎలా అంటే ఎన్నికల ప్రచారంలో కరప్షన్ గురించి మాట్లాడే అర్హత కోల్పోయారా? చెప్పండి. కరప్షన్ అనేది ఒక్క రోజులో పోయేది కాదు. అది మనుషులలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. కేవలం చట్టాలతోనే వెళ్తుందని కాదు, చట్టాలు కూడా అవసరమే, స్ట్రాంగ్ చట్టాలు. అయితే అందుకోసమే ముందు భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎక్కడ ఏ మంత్రి కూడా అటువంటి యొక్క కరప్షన్కు పాల్గొనకుండా ఉండే విధంగా అనేక రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో పారదర్శకత తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కేంద్ర ప్రభుత్వం వేసే యొక్క బడ్జెట్ ఏవైతే కొనుగోలు ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా ఆన్లైన్ చేసి చాలా ఓపెన్గా వ్యవహారం నడిచే విధంగా చేసిండ్రు. గతంలో మనం చూసినాం 2G, గీజీ ఎన్నో ఆయుధాల కొనుగోలు విషయాలు, ఎన్నో ఎటువంటి కుంభకోణాలు జరిగినాయి. వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అవి జరగకుండా చాలా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జాబ్ రిక్రూట్మెంట్స్లో కొన్ని Group 4, Group 3 అయితే ఈ యొక్క ఇంటర్వ్యూ సిస్టమ్ తీసేసింది. ఎక్కడెక్కడ కరప్షన్కి అవకాశం ఉంది, ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కూడా వారు ఏం చేశారంటే గతంలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే ఆ తర్వాత ఆ కేసు ఎవరి దగ్గరికి వెళ్తుందో తెలిసేది ఆఫీసర్ దగ్గరికి. ఇవాళ అది ఎవరి దగ్గరికి వెళ్తుందనే తెలియకుండా చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈరోజు గతంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ దేశంలో 3 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ యొక్క ఫైల్ చేసే వాళ్ళు ఉండేది. ఇవాళ దాదాపుగా 9 కోట్లు దాటిన యొక్క పరిస్థితి కనిపిస్తున్నది. అదేవిధంగా దేశంలో అనేక మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒకే రోజున రాదు. ఇవాళ దేశంలో అనేక మంది ఈడీ, సిబిఐ ఇవాళ ఎందుకు ఇంతగా ఇది చేస్తున్నారు? అందులో పొలిటికల్ కేసెస్ కొన్నే ఉన్నాయి, ఎక్కువ కేసులు ఇతరత్రా యొక్క కేసెస్ ఉన్నాయి. తర్వాత ఈడీ జప్తు చేసిన యొక్క ఆస్తుల విలువ కూడా కొన్ని వేల కోట్లు ఉన్నది. ఒకప్పుడు అది 100 కోట్లు కూడా లేదు. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా కరప్షన్ పైన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ చిత్తశుద్ధితో పోరాటం చేస్తుంది. అయితే ఇంకేమైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకొని రాబోయే రోజులలో మేము ఇంకా మరింతగా మేము దానిపైన పోరాటం చేసే ప్రయత్నం చేస్తాం. అయితే 0 టాలరెన్స్ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ కరప్షన్ విషయంలో 0 టాలరెన్స్. అయితే కొంతమంది మీరు అనొచ్చు, కొంతమంది బెయిల్ మీద ఉన్నవాళ్ళు, కొంతమంది కేసులలో ఉన్నవాళ్ళు, లేకపోతే మా పార్టీలో చేరుతున్నారు, లేకపోతే బయట ఉన్నారు కదా అని, అటువంటి వాళ్ళ విషయంలో కేసులు విత్డ్రా చేయించే ప్రయత్నం కానీ అటువంటి ఎక్కడ చేయలేదు బీజేపీ కానీ, బీజేపీ యొక్క ప్రభుత్వం కానీ. వాళ్ళ ఆ కేసును ఎదుర్కోవాల్సిందే. వాళ్ళు కనుక అందులో దోషం చేస్తే శిక్ష పడుతుంది, వాళ్ళ పార్టీలకు వెళ్ళి కూడా ఇదైపోతారు. లేదు వాళ్ళు కనుక అందులోకి వెళ్ళి బయటకు వస్తే అది వేరు విషయం. కాబట్టి ఎక్కడైతే అట్లా ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతున్నాయి. మీరు అనేది కొన్ని బయట కనిపించవచ్చు, లేకపోతే కొన్ని విషయాలు మీరు బెంగాల్ విషయంలో మనం ఓపెన్గా చూసినాం కదా. నోట్ల కట్టలు ఒక్కొక్క మంత్రి దగ్గర, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మాఫియా ఎట్లా చేస్తున్నది, ఎంతమందిని అత్యాచారం చేస్తున్నది, సందేశ్ ఖాళీ చూసినాం. తర్వాత ఎంతమంది పైన నరకడం, అక్కడ ఒక్కొక్క రాజకీయ కార్యకర్తను కానీ ప్రజలను కానీ అక్కడ చంపడం అనేది ఒక పద్ధతి ఉన్నది. మామూలుగా 3 ముక్కలు చేయడం,
అసలు ఆ విధమైన యొక్క దౌర్జన్యము, అరాచకము, హింస, డబ్బు, అవినీతి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ విధంగా చేస్తున్న యొక్క వీటినన్నిటిని కూడా అరికట్టే యొక్క ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అది ఎక్కువ చర్చలోకి వస్తున్నది. దేశంలో భారతీయ జనతా పార్టీ ఉన్న దగ్గర ఎక్కడైనా ఆ విధంగా జరిగితే తప్పక చర్య తీసుకుంటున్నాం. ఎవరైనా కనుక ఎక్కువ ఇచ్చేస్తే వాళ్ళపైన మేము చర్య తీసుకుంటున్నాం. కొన్ని కోట్ల మంది భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు, నాయకులు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు కనుక తప్పు చేస్తే మేము తప్పక ఇది చేస్తాం. అదేవిధంగా మిగతా దానికోసం సాధ్యమైనంత మీరు చూడండి, గతంలో ఉన్న యొక్క ప్రభుత్వాలకు నరేంద్ర మోడీ ప్రభుత్వంకు అవినీతి ఆరోపణలు గతంలో ఏ విధంగా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా చేస్తాం. అయితే దీన్ని ప్రజలతో కూడా చేయుతనివ్వాలి, ప్రజలు కూడా కలిసి రావాలి, ముఖ్యంగా యువత కూడా కలిసి రావాలి. తప్పక మేము ఈ లక్ష్యంతోనే పోరాటం చేస్తాం.